అందరికీ నమస్కారం. నేను మీ వనం సత్యకళ్యాణి, కొత్తపేట నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వైఎస్ఆర్సీపీ బీసీ మహిళా నేతను మాట్లాడుతున్నా. ఈరోజు మరి భానుప్రకాష్ గారు రోజా గారి మీద, ఒక మాజీ మంత్రివర్యుల మీద ఎలాంటి కామెంట్లు చేస్తున్నారంటే, నిజంగా ఓ మహిళలకి ఈ టీడీపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఆడవాళ్ళని అనండి, తెలుస్తుంది. ఏంటండి ఆ మాటలు? ఏం మాట్లాడుతున్నారు? ఒక మహిళ, ఆమెకి హీరోయిన్ అవకాశం వచ్చింది, హీరోయిన్గా చేశారు. మీకు హీరో అవకాశం వస్తుంది అసలు? అలాంటి అవకాశం ఆవిడకి వచ్చింది, హీరోయిన్గా చేశారు. దానికి కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టుకుని, మరి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తారని చెప్తారు కదా, మహిళలు అంటే ఎంతో గౌరవంగా చూస్తారంటారు కదా. మరి ఇలాంటి ఎమ్మెల్యేల చేత మహిళల్ని తిట్టించడం ఎంతవరకు సమంజసం? ఓ మహిళగా నేను అడుగుతున్నాను. సినిమాలో నటించడం తప్ప అండి? మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని అనండి, ఒక మాట చెప్తారు. రాజకీయాల్లోకి రాకూడదు, ఒక ఆడది సినిమాల్లో చేయకూడదు, ఇదేనా మీరు చెప్పేది? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీకు ఆడబిడ్డలు ఉన్నారుగా, మీ ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ మీద మాట్లాడండి. రాజకీయాలు ఉంటే రాజకీయాలుగా చేయండి, అంతేగాని మీకు నోటుకు వచ్చినట్టు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు దయచేసి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు మహిళలకు పెద్దపీట వేస్తానని చెప్తారు కదా, ఇదేనా మహిళలకు వేసే పెద్దపీట? ఒక మాజీ మంత్రి ఆమె. అలాంటి వాళ్ళ మీద కూడా మీరు ఇలాంటి ఎమ్మెల్యేలను పెట్టించి తిట్టిస్తున్నారంటే మీ ప్రభుత్వం మహిళల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నదో తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, ఏదో మహిళలకు రక్షణ ఇస్తానని చెప్పారు. ఈ రోజున ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారిని ఇలాంటి మాటలు అనిపిస్తున్నారు. మొన్న చూస్తే మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారి మీద అటాక్ చేశారు. అలాగే ఒక జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక మీద అటాక్ చేశారు. మీ దృష్టికి రావట్లేదు ఇవన్నీ? ఇలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి వెంటనే, లేదా మహిళలంతా ఉద్యమాలు చేసి క్షమాపణ చెప్పించుకునే వరకు వదిలేది లేదు. దీని మీద ఎంతవరకైనా మేమంతా వెళ్తాము. తప్పకుండా దీన్ని తగిన శాస్తి మాత్రం చేసి చూపిస్తాం.